హాయ్ హలో వెల్కమ్ టు ద జాబ్ సైకిల్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఐబీపీఎస్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి September 9th అంటే ఈరోజు రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్. అండ్ ఎప్పటి వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ మంత్ 21st వరకు మనకు లాస్ట్ డేట్ ఉందన్నమాట. అంతలోపు మనం అప్లై చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 21st, బాగా గుర్తుంచుకోండి. అండ్ పేమెంట్ ఆల్సో ఈ మంత్ 21st లోపల మనం పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లో ఆర్ డిసెంబర్లో అనేది ఉంటుంది అనమాట. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ ఆర్ ఫిబ్రవరిలో ఉంటుంది అనమాట. హాల్ టికెట్స్ కూడా జనవరిలో ఇష్యూ చేస్తామని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఈ ఇండెక్స్లో ఏమేమి ఉంటుందంటే ఇందులో వచ్చేసి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్, అప్లికేషన్ ఫీ, అలాగే క్వాలిఫికేషన్, ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా లేదా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటివి, ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుంది, అలాగే కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉంటుంది, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ, ఇంటర్వ్యూ, చాలా అన్ని గురించి ఈ పీడిఎఫ్లో హౌ టు అప్లై వీడియో కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తాను. అలాగే ఇంతవరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫీసర్ గ్రూప్ 1 ఇది వచ్చేసి స్కేల్ 1 అండ్ స్కేల్ 2 గ్రూప్ బి గురించి అసిస్టెంట్స్ గురించి ఉందన్నమాట. ఇది మల్టీపర్పస్ గురించి ఉంటుంది. ఎగ్జామ్స్ అనేది మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళ దాంట్లో షార్ట్ లిస్ట్ చేసి మెయిన్స్ అనే ఎగ్జామ్కి మనకు కాల్ లెటర్ అనేది వస్తుంది. తర్వాత మనం ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మెయిన్స్ అనేది ఉంటుందన్నమాట. స్కేల్ 2 వచ్చేసి జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ సంబంధించిన పోస్టులు అనేటివి ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి ఇదంతా మనకు అనవసరం. ఇది అందరికీ కామన్గా సిబిటి మోడల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ జాబ్స్ అనేటివి రూరల్ బ్యాంక్స్ అండ్ ఐబీపీఎస్ బ్యాంక్స్లో మనకు పోస్టింగ్ అనేది ఉంటుంది. మనం అప్లై చేయాలనుకుంటే ఈ అఫీషియల్ వెబ్సైట్లో లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది వస్తుందన్నమాట. మనకి ఇవి రీజనల్ బ్యాంక్స్ కాబట్టి ఖచ్చితంగా మనకు ఆ స్టేట్లో ఉన్న రీజనల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఇది వచ్చేసి అమరావతి హెడ్ ఆఫీస్ అక్కడ ఉంటుంది. వీళ్ళకి తెలుగు మాత్రం ఖచ్చితంగా రావాలి. అలాగే అరుణాచల్ ప్రదేశ్, బీహార్ ఎవరైతే మనకైతే మన తెలుగు స్టేట్స్ కాబట్టి మనకి మోస్ట్గా తెలంగాణలో వచ్చేసి తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఇది హైదరాబాద్లో ఉంటుంది హెడ్ ఆఫీస్. తెలుగు ఉర్దూ వస్తే చాలా మనం అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి ఒక్కొక్క పోస్ట్కి ఒక విధంగా ఉంటుంది. కరెక్ట్గా క్వాలిఫికేషన్ ఏంటో చూసుకొని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది రీజనల్ రూరల్ బ్యాంక్స్ సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మనకు రీజనల్ లాంగ్వేజ్ గురించి ఉంటుంది. మనకు ఖచ్చితంగా మనం చదివిన సబ్జెక్ట్లో తెలుగు ఉర్దూ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇందులో ఎలాంటి ఎడిట్ ఫామ్ లేదు. సో మనం మన ఏజ్ కేటగిరీ కానీ మైనారిటీ కాదా, నేషనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనవే అయి ఉండాలి, వేరే వాళ్ళకి కాకుండా. ఇందులో ఎడిట్ ఆప్షన్ లేదు. సో ఖచ్చితంగా మనం అప్లికేషన్ ఫామ్ అనేది కరెక్ట్గా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ లేదు అనేది వీళ్ళు గైడ్లైన్స్ అనేది ఇస్తున్నారు అన్నమాట. అండ్ మనం ఫాలో అయితే ఈజీగానే అప్లికేషన్ ఫామ్ అనేది మనం చేయొచ్చు. ఇది ఫోన్లో కూడా వస్తుంది. మీరు కావాలంటే ట్రై చేయండి. నేను ఖచ్చితంగా మీకోసం ఒక వీడియో చేస్తాను. ఇందులో ఉన్న మెయిన్గా వచ్చేసి మనం కరెక్ట్గా ఎంటర్ చేస్తే చాలు, మన సర్టిఫికేట్స్ కానీ అన్నీ కానీ. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా అంటే మనం నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయి ఉండాలి. ఇండియా ఆర్ భూటాన్, నేపాల్లో నేషనాలిటీ వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అనేటివి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బర్మా, శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికన్ ఈ కంట్రీస్ వాళ్ళు కూడా ఒకవేళ మైగ్రేట్ అయ్యి ఉంటే కూడా మనకు గవర్నమెంట్ నుంచి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మనకు మోస్ట్లీ మన తెలుగు స్టేట్స్ అంటే మనం ఖచ్చితంగా ఇండియన్ అయి ఉంటాం కాబట్టి సో మనం ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతాం అన్నమాట. ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఇంతవరకు షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేసుకోండి. బెల్ ఐకాన్
బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్స్ అలాగే పోస్టులు ఏ పోస్టులు ఉన్నాయో ఏజ్ లిమిట్ ఎంత అండ్ రిమార్క్స్ ఏమైనా ఉంటే అంటే ఏజ్కి సంబంధించిన రిమార్క్స్ ఉంటాయి. గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్, ఇది మల్టీపర్పస్ అనమాట. బిట్వీన్ 18 years నుంచి 28 మధ్యలో ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎప్పుడంటే అంటే మీకు ఈ ఏజ్ మధ్యలో 1979 మధ్యలో అండ్ 2007 మధ్యలో మన ఏజ్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1, ఇది వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్, ఇది కూడా 18 years నుంచి 31 years మధ్యలో ఉండాలన్నమాట. మనం ఎస్సీ వాళ్ళకి అదనంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, 5 years. అలాగే వేరే క్యాస్ట్కి సంబంధించి కూడా ఉంటుంది. మన ఈడొక్క మెన్షన్ చేసిన డేట్ ఆఫ్ బర్త్లో మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ స్కేల్ 2 ఆఫీసర్, ఇది 21 years నుంచి మధ్యలో 32 years వరకు ఉండాలన్నమాట. ఇక్కడ డేట్స్ ఇచ్చారు కదా, ఆ డేట్స్ని బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉందో లేదో చూసుకోండి. ఆఫీసర్ స్కేల్ 3, ఇది వచ్చేసి 21 years ఉండాలి. 21 years నుంచి 40 years మధ్యలో ఉండాలన్నమాట. ఇక్కడ డేట్స్ ఇచ్చారు కదా, అది చూసుకోండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ఇవి అండ్ ఎస్సీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, మిగతా వాళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేశారు. డిజబుల్డ్ క్యారెక్టర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు మీ ఏజ్ రిలాక్సేషన్ ఏంటో మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ద ఏజ్ అండ్ విడో ఉన్న వాళ్ళకి కూడా ఒక ఏజ్ అనేది 35 నుంచి 38 వరకు 48 వరకు ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. ద ఏజ్ రిలాక్సేషన్, ఇవంతా ఏజ్ రిలాక్సేషన్ గురించి ఉంటుంది, సో మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సన్ డిజబిలిటీ గురించి ఇచ్చారు. విజువల్ ఇంపాక్ట్ అంటే మంచిగా చూడగలగాలి అండ్ కలర్ బ్లైండ్నెస్ ఉండవద్దు, సైట్ ఉండవద్దు. అలాగే లో విజన్ కూడా ఇక్కడ ఇచ్చారు కదా, దాన్ని బట్టి ఉండాలన్నమాట. 6/18 లెస్ దెన్ 20/60 మధ్యలో ఉండాలి. హియరింగ్ కూడా ఉండాలి. డెఫ్ అంటే హియరింగ్ ఉండొద్దు అనమాట, వినబడాలి అని మీనింగ్. అండ్ ఇవన్నీ మనకు డిజబిలిటీ గురించి ఉంటుందన్నమాట. సో మీకు కరెక్ట్గా చూసుకొని మీరు ఉందా లేదా అని సర్టిఫికెట్ కూడా చూసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేసేటప్పుడు కూడా మీకు ఎలాంటి డిజబిలిటీ సర్టిఫికెట్ ఉంది, అది మీకు హియరింగ్ అయితే హియరింగ్, లేకుంటే ఏదైనా ఇట్లా మీకు సంబంధించిన దాని గురించి మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏవేవి అడిగితే అక్కడ మీ నంబర్స్ కానీ అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గైడ్లైన్స్ విత్ డిజబుల్ స్క్రైబ్స్. మీరు ఒకవేళ డిజబిలిటీ ఎవరితోనైనా ఎగ్జామ్ రాపియాలనుకున్నా అక్కడ మీకు అప్లై చేసేటప్పుడు మీకు స్క్రైబ్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మెన్షన్ చేసి మీకు ఉన్న డిజబిలిటీ గురించి చూస్తే వాళ్ళు మీతో వాళ్ళు స్క్రైబ్ అలో చేస్తామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు మెయిన్గా ఇంపార్టెంట్ మాత్రమే మనం చూసుకుంటున్నాం అనమాట. ఆధార్ వెరిఫికేషన్ అనేది ఉంటుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ గురించి ఇచ్చారనమాట. ఇది మీకు అంతగా యూజ్ లేదు అని నేను అనుకుంటున్నాను, అంటే తెలుసుకోవాలి కానీ ఇప్పుడు అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్ వీకర్ సెక్షన్ గురించి అడిగారనమాట. ఈడబ్ల్యూఎస్ గురించి మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ గురించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ విత్ ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇట్ ఈస్ ఈక్వలెంట్. ఇది వచ్చేసి మనం ఏదైనా కానీ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. అండ్ మనకు లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. కంప్యూటర్ వస్తారా అని లేదంటే లేదు. అండ్ ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ విత్ రికగ్నైజ్డ్ ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. అందులో వచ్చేసి అగ్రికల్చర్
యానిమల్ హస్బెండరీ గురించి ఏదైనా అందులో ఉన్న లా గురించి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 2 వచ్చేసి ఇది మినిమం మనం బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ లేకుంటే కామర్స్లో అయినా చేసి ఉండాలి. మనకు 1 year అనే ఎక్స్పీరియన్స్ ఉండాలి అందులో. అండ్ మనకు వచ్చేసి సర్టిఫికేట్ వచ్చేసి జావా, ఎస్పిఎస్ అండ్ పిహెచ్పి అనే C++, ఈ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మన కంప్యూటర్స్లో. అందులో మనం కోర్స్ చేసి మనకు సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. చార్టర్డ్ అకౌంటెంట్గా వచ్చేసి మనకి ఏదైనా మనం ఇన్స్టిట్యూట్లో మనం చార్టర్డ్ అకౌంట్గా ఉండే సర్టిఫికేట్ ఉండాలి. 1 year చార్టర్డ్ అకౌంట్ అయి ఉండాలన్నమాట. లా ఆఫీసర్లో ఇదంతా పెద్దగా మనకు అవసరం లేదు. సో మనకి ఇంపార్టెంట్ అనేది అయితే మనం చెప్పుకుందాం. ఇన్స్ట్రక్షన్స్ మెను ఎక్కడ అంటే కాల్ లెటర్ ఎప్పుడు వస్తుందా అనేటివి మనం ఫాలో కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై అనేది మీకు ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. అండ్ SC/ST వాళ్ళకి వచ్చేసి ఎంత ఫీజు ఉంటుంది. సో మీరు ఈ వెబ్సైట్లో www.ibpsin.in.లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్గా ఎవరైతే ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫోటో, థంబ్, సిగ్నేచర్, SSC మేము సర్టిఫికెట్స్ అనేటివి మ్యాండేటరీ. సో మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ అన్నీ మీ దగ్గర ఉంచుకోండి. కరెక్ట్ KB అండ్ ఫార్మేట్లో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ మొత్తం ఆన్లైన్ ప్రాసెస్లోనే ఉంటుంది. కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది మెయిల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అప్లికేషన్ ఫామ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో అన్నీ చెక్ చేసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉండకూడదు అని చెప్తున్నారు. సో మీరు కేర్ఫుల్గా అప్లై చేసేటప్పుడు అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్, క్యాష్ లేకుంటే క్యూఆర్ మోడల్లో కూడా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట అని వీళ్ళు చెప్తున్నారు. సో మీరు ఈజీగా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అయితే నేను వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఎలా అప్లికేషన్ చేయాలి అనేది. సో మీరు కేర్ఫుల్గా అప్లికేషన్ చేసుకోండి. ఈజీగానే ఉంటుంది. సో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకున్నాను. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఏవేవి స్కేల్ 1, స్కేల్ 2 అవి ఎక్కడైతే ఉన్నాయో పోస్టులకు సంబంధించి మీకు వీడియోలో ఇదంతా ఇప్పుడేం అవసరం లేదు. సో మీకు పెద్దగా యూజ్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవన్నీ మీకు అలాట్మెంట్ జరిగిన తర్వాత గురించి చెప్తున్నారన్నమాట. మనకి ఇప్పుడు అవసరం లేదు. ఎలా అప్లికేషన్ చేయాలనేది మాత్రమే ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. సో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మీకు డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి PDF డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోండి. మీకు మెయిల్కి మీకు పంపిస్తారనమాట కాల్ లెటర్ అవన్నీ. సో మీరు అప్పుడప్పుడు మెయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది వచ్చేసి అసిస్టెంట్ ఆఫీసర్ మల్టీపర్పస్. ఇందులో పోస్టులు ఎన్ని ఉన్నాయి, SC వాళ్ళకి, ST వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఏ స్టేట్స్కి ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి. తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి. ఆఫీసర్ స్కేల్ 1 ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఒక్క పోస్ట్ కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్గా తెలుగు స్టేట్స్ కాబట్టి తెలంగాణలో వచ్చేసి 225 అనేవి ఉన్నాయి. అది SC వాళ్ళకి ఎంత ఉన్నాయి, ST వాళ్ళకి ఎంత ఉన్నాయో, జనరల్ కేటగిరీ ఎన్ని ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి. సో దట్ మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టేట్స్ని బట్టి మీరు ఏవి అయితే ఉంటుందో ఆఫీసర్ స్కేల్ 2 ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఉన్నాయి, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఎంత ఉంది, 0 ఉంది. సో మేము అవి స్కిప్ చేసి జనరల్గా ఏపీలో ఒకటి ఉంది. అండ్ తర్వాత తెలంగాణలో వచ్చేసి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో వచ్చేసి ఇందులో కూడా 0, పెద్దగా యూజ్ లేదనమాట. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవి అందులో ఏవి లేవు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో వచ్చేసి కూడా 0 అనమాట. ఆఫీసర్ స్కేల్ 2 ఇది వచ్చేసి ఇందులో మేనేజర్ గురించి ఉంటుంది. మేనేజర్ పోస్ట్కి సంబంధించి ఒకటి ఉంది తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో.
తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో వచ్చేసి 0. మార్కెటింగ్ ఆఫీసర్ వచ్చేసి తెలంగాణలో వచ్చేసి 0, ఏపీలో 0. సో మీకు ఏవేవైతే ఇంపార్టెంటో అది తెలుసుకొని మీరు ఈ పీడిఎఫ్ని క్లియర్గా చెక్ చేసుకోండి. వీడియో లెంత్ తక్కువ అవుతుంది, సో మీరు షార్ట్ కట్ చేసుకొని చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవంతా ఏ ఎగ్జామ్ సెంటర్స్ గురించి ఇచ్చారు. సో మనకు తెలంగాణలో ఎక్కడ, ఏపీ ఎక్కడ ఉన్నది మనం చెక్ చేసుకుందాం. తెలంగాణ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్. ఇది ప్రిలిమ్స్. మెయిన్స్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం అవి ఉంటుంది. సో మీ సిగ్నేచర్ అవన్నీ కేబీలో ఎంత సైజు ఉండాలి, ఫోటో సిగ్నేచర్ ఎంత ఉండాలి, లైవ్ క్యాప్చర్ ఎంత ఉండాలి, ఇవన్నీ క్లియర్గా చెక్ చేసుకోండి. సిగ్నేచర్ 10 to 20 కేబీలో ఉండాలి. ఇలాంటి స్పేసెస్ ఉండకూడదు. హ్యాండ్ డిక్లరేషన్ ఇక్కడ ఫామ్ ఉంది కదా, ఆ ఫామ్ ఫిలప్ చేయాలి. ఎస్ఎస్సి అయితే పీడిఎఫ్లో ఫార్మెట్లో ఉండాలి. బిలో 500 KB మధ్యలో ఉండాలి. ఇవన్నీ చెక్ చేసుకొని మీరు అప్లై చేసేటప్పుడు చూసుకోండి. ఇందులో ఉన్న అన్నీ మీరు కాల్ లెటర్కి హ్యాండ్ డిక్లరేషన్ వచ్చేటప్పుడు మీకు యూజ్ అవుతుందని చెప్పారు. సో ఇవన్నీ ఫార్మేట్ చూసుకొని పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.